హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అత్యంత బలమైనటువంటి అర్థాన్ని కలిగినటువంటి పదకోశంలో ఒకటైనటువంటిది ఖయీమ్ అనే పదాన్ని గురించినటువంటి విషయాన్ని నేర్చుకుందాం. ఖయీమ్ అనేటువంటి హీబ్రూ పదం సాధారణంగా జీవితం అని, లైఫ్ అని అనువదించబడుతుంది. కానీ వాస్తవికంగా ఖయీమ్ అన్నటువంటి పదము వెనుక ఉన్నటువంటి ఉత్పత్తి, ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నిర్మాణము, వేదాంతపరమైనటువంటి ఉద్దేశము బహులోతుగా ఉన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇటు ఎటిమాలజీలో ఖయీమ్ అనేది ఖై అనేటువంటి మూల పదము నుండి వచ్చింది. ఖై అనేటువంటి హీబ్రూ పదం యొక్క మూల పదం యొక్క అర్థము జీవించుట, బతుకుట, ఉజ్జీవంగా నుండుట అన్నది ప్రాథమికమైనటువంటి అర్థాలు. దీని యొక్క రూట్ ఏదైతే ఉందో చెయ్య నుండి ఖై అనే పదం, ఖై నుంచి ఖయీమ్ అనే పదం ప్రాణం పోసుకున్నది. చెయ్య అన్నటువంటి ఇటు రూట్ పదం యొక్క అర్థము జీవమును ప్రసాదించుట, నిలబెట్టుట, నిలకడగా ఉంచుట అనేది దీని యొక్క భావం. ఖయీమ్ రూపంలో ఇమ్ చివరి పదం సఫిక్స్ అనేది సాధారణంగా పురుష బహువచనము లేదా పుల్లింగము లేదా మ్యాస్కులైన్ ప్లూరల్ అని బైబిల్ పండితులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక్కడ జీవితము ఏకవచన సంబోధము కాకుండా బహువచనములో చెప్పబడ్డది. దయచేసి గమనించండి. బైబిల్ అనుసారంగా ఖయీమ్ అంటే జీవితము. జీవితం అనంటే వ్యక్తి యొక్క జీవితము కాదు, కానీ వ్యక్తితో ముడిపడి ఉన్నటువంటి అనేక విషయాల యొక్క, అనేక వ్యక్తుల యొక్క సమూహ సౌభ్రాతృత్వము కలిగి ముడిపడినటువంటిది జీవితము బైబిల్ అనుసారంగా. అది ఖయీమ్. ఇది బహువచనంలో మనం చూస్తాం. జీవితము ఒక కొలత కాదు వేదాంత పరంగా. అది శారీరక, మానసిక, ఆధ్యాత్మికత, సామాజిక, నైతిక తదితర అనేక పార్శ్వాలను యొక్క సమగ్రతనే బైబిల్ అనుసారంగా వ్యక్తి యొక్క జీవితం. అది బహువచనం. దేవుడు ఇచ్చే జీవితము సంపూర్ణమైనది, సమృద్ధి జీవితం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం దీని యొక్క భావనను మనకు తెలియచేస్తుంది. జీవితము పరస్పర సంబంధాల యొక్క సమూహము. మనిషి దేవునితో, మనిషి సృష్టితో, మనిషి ఇతరులతో ఉన్నటువంటి బంధాన్ని, బాంధవ్యాన్ని, మరి బాధ్యతల్ని సూచించేటువంటిదే ఖయీమ్ హీబ్రూ పదములో జీవితం. దేవుడు నీ జీవితాన్ని వ్యక్తిగా కాక వ్యవస్థగా, ఎరుగు చల్లన పొరుగు చల్లన నీవు చల్లన అనే విధంగా మన జీవితాన్ని చేసినాడు. అట్టి పూర్ణమైన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించునుగాక మిత్రమా. గాడ్ బ్లెస్.